ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు టీడీపీ గుడ్ బై చెప్పేశారు. గత కొన్ని రోజులుగా టీడీపీలో అసంతృప్తిలో ఉన్న రావెల కిషోర్ బాబు శుక్రవారం ఉదయం తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. శాసనసభ కార్యాలయంలో రావెల కిషోర్ బాబుతో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది రాజీనామా లేఖ సమర్పించారు. సాయంత్రం టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం ఆయన రాజీనామా చేశారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో అందజేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక డిసెంబర్ 1న విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో రావెల చేరనున్నారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ నుంచి అభిమానులతో భారీ ర్యాలీగా వెళ్లి రావెల జనసేన కండువా కప్పుకోనున్నారు. కాగా ఇప్పటికే జనసేన చేరికపై పవన్ కళ్యాణ్తో 2 దఫాలుగా రావెల భేటీ అయ్యారు. కొంతకాలంగా రావెల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తొలుత ప్రతిపాడు వైసీపీ సీటును తనకు ఇవ్వాలని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్తో మంతనాలు జరపగా అందుకు ఆయన నిరాకరించారనే ప్రచారం జరిగింది. వైసీపీతో జరిగిన సమావేశంలో సరైన హామీ లభించకపోవడంతో ఆయన జనసేనలో చేరటాన్ని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల నియోజకవర్గాల్లో టీడీపీ పాగా వేయాలని చంద్రబాబు నాయుడు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలని టీడీపీ కైవసం చేసుకోవాలని చంద్రబాబు ప్రణాళికలు వేస్తున్న ఈ సమయంలో ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబుకి పార్టీ రాజీనామా చేయడం పార్టీకి పెద్ద దెబ్బనే చెప్పొచ్చు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.